హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మీకైతే నేను ఒంగోలులో ఫిష్ మార్కెట్ చూపిస్తానండి. ఈ ఫిష్ మార్కెట్ ఎక్కడ వెళ్ళాలంటే మామూలుగా బస్ స్టాండ్ దగ్గర నుంచి మామూలు మార్కెట్ ఉంటుంది అనమాట. ఫ్రూట్స్, కూరగాయలు, సరుకులు అన్నీ పెద్ద మార్కెట్ అండి ఒంగోలులోను. అక్కడ నుంచి స్ట్రైట్గా కొంచెం ముందుకెళ్తే ఫిష్ మార్కెట్ కూడా వస్తుంది అనమాట. ఈ ఫిష్ మార్కెట్లో అయితే మేము ఈరోజు ఫిష్ కొనుక్కోవడానికి అయితే వెళ్ళామన్నమాట. సండే రోజు ఫుల్ రష్గా ఉన్నారండి. ఎంత జనం ఉన్నారంటే అంత జనం ఉన్నారనమాట. చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మేమైతే ఇక్కడ బతుకుండే కొర్రమీన చేపలు అయితే తీసుకుంటున్నాము. ఒక కేజీ వచ్చి 400 అంటాం. ఈ కొర్రమీన చేపలు అయితే అక్కడ రొయ్యలు కాటా వేస్తున్నారు కదా, ఆ రొయ్యలు అయితే 300 చెప్పారు కేజీ వచ్చి. ఇంక ఈ కొర్రమీన తీసుకోవాలని చెప్పి మా వారైతే ఇంకా చూస్తున్నారనమాట. వేరే అంకుల్ తీసుకుంటున్నారు. ఆ అంకుల్కి తెలుసంట బాగా మంచిగా టేస్ట్గా ఉంటాయి అని చెప్పి అంకుల్ అయితే అలా వేపించి వాటిని కొంచెం ప్రెస్ చేసినట్టు నొక్కి గట్టిగా ఉందా లేదా అని చూసి మరీ తీసుకుంటున్నారు. మాకు కూడా ఇంకా అంకుల్ ఒక కేజీ అయితే అంటే ఇంకా లైవ్ అంటే అవి బతికిండే చేపలు అనమాట. మామూలుగా చనిపోయి ఉంటాయి కదా, అవి అయితే కొంచెం తక్కువకి ఇస్తారు. ఒక 100 తగ్గించి 300కి అలా ఇస్తారు. ఎందుకో మరి మా వారైతే ఇంక ఫిష్ తీసుకున్నారు. ఇంటి దగ్గరకు వస్తారు కదా, ఇంటి దగ్గరకు వస్తే చాలా తక్కువ అండి, 100-200 అలా తీసుకుంటారు. కానీ మార్కెట్కి వెళ్తే ఏమో ఇంత ఎక్కువ రేట్ తీసుకుంటున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. మామూలుగా అయితే ఇంకా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళే ఫ్రీగా తోమిస్తారు కూడాను. బట్ ఏడైతే ఇంకా ఇవి తీసుకుంటామా మళ్ళీ సపరేట్గా డబ్బులు ఇచ్చి వేరే చోట క్లీన్ చేయించుకోవాలన్నమాట. ఈ ముసలావిడైతే అబ్బో తెగ హుషారుగా అమ్ముతుంది. చాలా మంది ఆమె దగ్గర అంటే ఫస్ట్లోనే ఆమె కౌంటర్ అయితే ఉందన్నమాట. సో ఆమె కాడైతే చాలా మంది తీసుకుంటున్నారు. మేమైతే ఇంక ఈ కొర్రమీన ఫిష్ని ఇలా అయితే క్లీన్ చేయించుకుంటున్నాము. ఇక్కడ క్లీన్ చేసినందుకు కూడా మళ్ళీ కేజీకి 40 రూపాయలు అంటండి. రొయ్యలకు కూడా అయితే అంతే, ఏవైనా కేజీ 40 రూపాయలు అంటే రొయ్యలు కానీ చేపలు కానీ ఏవైనా. ఇక్కడైతే పెద్ద చేపని క్లీన్ చేస్తున్నారు. భలే ఉంది ఆ చేప, అది బొచ్చేమో మరి. చూడండి ఎంత గలీజ్గా అనిపిస్తుంది, కానీ అందరూ అక్కడే క్లీన్ చేయించుకొని వెళ్తారు. రొయ్యలు కానీ చేపలు కానీ ఏ తీసుకున్నాను ఆ వాటరు అవన్నీ చూసి ఏంది ఇట్లుందనుకోమాకండి, అందరూ అక్కడే క్లీన్ చేయించుకుంటున్నారండి. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ మనం కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసం పిండుకొని క్లీన్ చేయించుకుంటే సరిపోద్ది. క్లీన్ చేసుకొని వండుకుందాము. ఇంక ఇక్కడైతే అంతా కూడా ఇట్లా క్లీన్ చేస్తున్నారు. ఈ క్లీన్ చేసే వాళ్ళు మళ్ళీ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్ వాళ్ళకి 50 రూపీస్ అయితే ఇవ్వాలంట రోజుకొచ్చి ఒక 50 రూపాయలు ఇస్తే వాళ్ళు ఇంకా నీళ్ళు ఇస్తారంట. ఇంక వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ కేజీకి 40 రూపాయలు తీసుకుంటూ ఎంతమంది అయితే వస్తే అంటే ఇంకా ఆ రోజుకి ఇంతనేం లేదు, వాళ్ళకు వచ్చేదాన్ని బట్టి కస్టమర్స్ వచ్చేదాన్ని బట్టి అనమాట క్లీన్ చేసుకుంటూ ఉంటారు. నాకు తెలిసి దాదాపు ఒక 500 అయినా క్లీన్ చేస్తారు సండే వస్తే మాత్రం. మిగతా రోజుల్లో కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సండే 500 నుంచి 1000 రూపీస్ వరకు సంపాదించుకుంటారు వాళ్ళైతే ఓన్లీ క్లీన్ చేసేదానికి మాత్రమేను. ఇంకా ఫిష్ అక్కడ కౌంటర్స్ దగ్గర అమ్ముతున్నారు కదా, వాళ్ళు కూడా అంతే అండి, కూలీకే అమ్ముకుంటారనమాట. ఓనర్స్ వచ్చి వేరే వాళ్ళు ఉంటారు, ఇంకా ఫిష్లు అమ్మడానికి మాత్రమే వాళ్ళు వస్తారనమాట. ఇంకా అక్కడే ఫిష్ మార్కెట్లోనే ఎండు చేపలు కూడా ఉన్నాయి. అంటే ఎండు చేపలు, ఎండు రొయ్యలు, రొయ్య పొట్టు, మెత్తాళ్ళు, ఏవో అంటే ఎండు చేపల్లో రకాలు ఉంటాయి కదా, ఆ రకాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే మా వారు నెత్తలు అంటారు కదా, ఆ నెత్తలు అయితే తీసుకుంటున్నారు ఒక 1/4 కిలోను. ఇవి కూడా ఒక 250 వచ్చి 150 చెప్పారండి 1/4 కేజీ వచ్చి, కానీ 130కి ఇచ్చారు మళ్ళీ అడిగితేను. మాకైతే మొత్తం 570 రూపాయలు అయితే అయినాయి. 130 రూపాయలు ఎండు చేపలకి. కొర్రమీనకైతే కేజీ కొర్రమీన 400, 940 రూపాయలు. అక్కడ 440, ఈ ఒక 130, మొత్తం 570 అయితే అయ్యాయండి. మేమైతే ఇంకా ఫిష్ మార్కెట్లో ఎండు నెత్తలు అండ్ కొర్రమీన ఫిష్ అయితే తీసుకొని మేమైతే మా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడైతే ఆమె ఎండు చేపలు తీసుకున్నాం కదా, ఆమె అయితే చెప్తుందన్నమాట అన్నీ ఎలా రేట్లు ఉన్నాయి, వాటికి డిఫరెన్స్ ఏంది అని చెప్పి, ఎక్కువ రేటు వాటికి, తక్కువ రేటు వాటికి. అక్కడ తోమే ఆమెను కూడా అడిగానండి, ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు తక్కువ రేట్ క్వాలిటీని బట్టి ఉంటాయి, ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పారు. అదే ఎంత ఉన్నాయి అంటున్నా, అన్నీ కూడా 1/4 కిలో 150 అండి. ఒక్కో రకం ఒక్కో రేటు. ఆమె అయితే అక్కడ చేపల రేట్లు ఎంత ఉన్నాయో కూడా చెప్పిందండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే ఇలా కొంచెం ఖాళీగా ఉండిపోయారనమాట. మార్కెట్ అంతా కొంచెం ఖాళీగా ఉంది. మేమైతే ఆడ ఒక పిక్ తీసుకొని అయితే వచ్చేసాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.